దేవుని వాక్య ప్రకారం జీవిస్తున్నావా లేదు? నువ్వు ఒక్కసారి వాక్యాన్ని నీ ముందు పెట్టుకుని చూస్తే వాక్యానుసారంగా నడుస్తున్నావంటే నేను పాపిని కాదని నీకు చెప్పవచ్చు. మనుషులందరూ పాపిని, దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాను రాయబడి. అయితే దేవుడు వాక్యం సువార్త దగ్గరికి వచ్చింది, ప్రభువా నేను కూడా పాపిని అని నీ హృదయంలో గుర్తించు. నీ నోటితో కూడా ఒప్పుకో. నీకేమి కాదు, ఇవేమి సిగ్గుపడాల్సిన పని ఏం లేదు. ఎందుకంటే ఇది మానవులు అందరూ జరిగించాల్సిన పని. నేనైనా మీరైనా, బోధించేవారైనా వినేవారైనా, మరెవరైనా కానీ, నీతిమంతులైనా యోగ్యతలు కలిగిన పదవులున్నా, నీకేమి లేకపోయినా, నువ్వు సమాజంలో ఎన్నిక లేని వాడివైనా, గొప్ప మేధావైనా, అధికారమైనా, న్యాయాధిపతివైనా, నువ్వు పాపమని దేవుడు చెప్తున్నాడు. మనసును అంగీకరించాల్సిందే.